సో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెంచారు అని జెప్పేసి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే పెంచాల్సిన దానికన్నా ఎక్కువ పెంచారు అని అంటున్నారు గదా! మరిప్పుడు దానిపైన హైకోర్టు కొంతమంది అడ్వకేట్‌లెళ్లారు. ఈ 'పుష్ప 2' టికెట్లు కొద్దిగా కంట్రోల్‌లో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు గదా! ఏం జరిగే అవకాశం ఉంది హైకోర్ట్‌లో? మరి ఎవరెళ్లారు? అయితే ఆదిత్య, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 'పుష్ప' సినిమా టికెట్ల రేట్లు అయితే పెరిగాయి. గతంలో పాన్ ఇండియా మూవీస్ ప్రభాస్ నటించిన 'సలార్' గాని, రీసెంట్ గా వచ్చిన 'దేవరా' గాని, అంతకుముందు వచ్చిన 'బాహుబలి' గాని టికెట్ రేట్లు అంతంత మాత్రమే ఉన్నాయి. అప్పుడు కొంచెం పెంచారు. కానీ ఈ 'పుష్ప' సినిమా వచ్చేసరికి ముందు నుంచే వినిపిస్తుంది 1000 కోట్లు పెట్టి తీశారు. దాదాపు దీని టికెట్ ధర ఇంకా టికెట్స్ రిలీజ్ చేయకముందే ప్రకటించారు. 1200 నుంచి 1500 వరకు, అలాగే 800 నుంచి 1200 వరకు, సారీ 800 నుంచి 1200 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ప్రీమియర్ షోలకి అని చెప్పేసి ముందు నుంచి ఒక టాక్ అయితే వినిపించింది. అండ్ ముందుగా ఈ 'పుష్ప' టీం ఏం చేస్తుందంటే తెలంగాణలో కొన్ని థియేటర్లో సినిమాని రిలీజ్ చేయడానికి టికెట్స్ రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని టికెట్స్ December 5 అంటే December 5, 10 నుంచి ఒక రేట్ ఉంది. దాదాపు 500 నుంచి 200 వరకు కూడా టికెట్ రేట్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత December 4th నైట్, మిడ్ నైట్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అంటూ ఉంటారు. సో ఆ షోలకి మాత్రం టికెట్లు భారీగా పెంచినట్లు చెప్తారు. అంటే డే బిఫోర్ డే December 4 సినిమా రిలీజ్ అవుతుంది 9:30కి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గానీ, అటు సన్యా థియేటర్ లో గానీ కొన్ని థియేటర్ లో రిలీజ్ అవుతుంది. సో అక్కడ టికెట్ ధర వచ్చేసి 1250 రూపాయలు నుంచి స్టార్ట్. ఓకే. సో ఇంకా దీనికి అంటే మొత్తంలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ టికెట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో. సో ఓవరాల్ గా ఇండియాలో చూసుకున్నా ఇదే హైయెస్ట్ టికెట్ రేట్. కాబట్టి చాలా మంది ఏంటంటే దీనికి విమర్శలు చేస్తున్నారు, అవసరమా అని చెప్పేసి. సో అంటే సినిమా బడ్జెట్ బట్టి టికెట్ ధరలు ఉంటాయి. సో వాళ్ళ టీం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే ప్రభుత్వం కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది టికెట్లు పెంచుకోమని. అది కూడా కేవలం ఒక్క రోజు మాత్రమే. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా వేరే టికెట్ రేట్లు ఉంటాయి. తర్వాత 1 వీక్ వరకు కూడా టికెట్ ధర వచ్చేసి 400 నుంచి 300, 200 ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే దీన్ని జీర్ణించుకోలేక, ఇంత ధరని జీర్ణించుకోలేక కొంతమంది సినిమా వ్యక్తులే కావాలని ఒక పుకార్ని సృష్టించి బైకాట్ అల్లు అర్జున్ 'పుష్ప 2' అంటూ కొన్ని ట్యాగ్స్ క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక పక్క 'పుష్ప'కి చాలా చాలా వివాదాలు ఉన్నాయి. రీసెంట్ గా మనం చూస్తే అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందని చెప్తే చాలా టైం పడుతుంది. బట్ మొత్తానికైతే వివాదాలు ఉన్నాయి. సో ఈ టికెట్స్ ధర గురించి ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, ఒక అడ్వకేట్, తెలంగాణకు సంబంధించిన ఒక అడ్వకేట్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది కొంచెం కలకలం రేతుంది. సో బట్ ఆల్రెడీ డిసిషన్ అయింది, దీన్ని ఈజీగానే కోర్టులో కొట్టువేస్తారంటూ కూడా చెప్తున్నారు. సో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైనా కానీ విచారణకు అయితే ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. బట్ పెంచడానికి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకుంటారా లేదనేది చూడాలి. అంటే వచ్చే సినిమాల నుంచి ఏమన్నా ఒక నిబద్ధత ఉండి మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారేమో ఆలోచించాలి. అండ్ ఇంకొకటి, గతంలో కూడా టికెట్ల రేట్ల గురించి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైన గానీ, అటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో గానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు గానీ, హీరో గానీ, అఫ్ కోర్స్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ధరల గురించి మాట్లాడి చర్చించడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడైతే సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ ధర అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో 'పుష్ప' 1000 కోట్ల బడ్జెట్ అండ్ అల్లు అర్జున్ గారి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ. ఇండియా ఏ హీరోకి లేనంత రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారంటూ వింటున్నా. సో దాని గురించి టికెట్ రేటు అధిక మొత్తంలో పెరుగుండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అంటారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. బట్ అవన్నీ కూడా ఇంకా స్థల్లో ఆల్మోస్ట్ సినిమా ఇంకా 2 రోజుల్లో అంటే దగ్గరలో రిలీజ్ అవుతుంది. సో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెంచారు అని చెప్పేసి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే పెంచాల్సిన దానికన్నా ఎక్కువ పెంచారు అని అంటున్నారు గదా! మరిప్పుడు దానిపైన హైకోర్టు కొంతమంది అడ్వకేట్‌లెళ్లారు. ఈ 'పుష్ప 2' టికెట్లు కొద్దిగా కంట్రోల్‌లో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు గదా! ఏం జరిగే అవకాశం ఉంది హైకోర్టులో? మరి ఎవరెళ్లారు? అయితే ఆదిత్య,
మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పుష్ప సినిమా టికెట్ల రేట్లు అయితే పెరిగాయి. గతంలో పాన్ ఇండియా మూవీస్ ప్రభాస్ నటించిన సలార్ గానీ, రీసెంట్ గా వచ్చిన దేవరా గానీ, అంతకుముందు వచ్చిన బాహుబలికి గానీ టికెట్ రేట్లు అంతంత మాత్రమే ఉన్నాయి. అప్పుడు కొంచెం పెంచారు. కానీ ఈ పుష్ప సినిమా వచ్చేసరికి ముందు నుంచే వినిపిస్తుంది 1000 కోట్లు పెట్టి తీశారు. దాదాపు దీని టికెట్ ధర ఇంకా టికెట్స్ రిలీజ్ చేయకముందే ప్రకటించారు. 1200 నుంచి 1500 వరకు, అలాగే 800 నుంచి 1200 వరకు, సారీ 800 నుంచి 1200 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ప్రీమియర్ షోలకి అని చెప్పేసి ముందు నుంచి ఒక టాక్ అయితే వినిపించింది. అండ్ ముందుగా ఈ పుష్ప టీం ఏం చేస్తుందంటే తెలంగాణలో కొన్ని థియేటర్లో సినిమాని రిలీజ్ చేయడానికి టికెట్స్ రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని టికెట్స్ December 5 అంటే December 5, 10 నుంచి ఒక రేట్ ఉంది. దాదాపు 500 నుంచి 200 వరకు కూడా టికెట్ రేట్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత December 4th నైట్ మిడ్ నైట్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అంటూ ఉంటారు. సో ఆ షోలకి మాత్రం టికెట్లు భారీగా పెంచినట్లు చెప్తారు. అంటే డే బిఫోర్ డే December 4 సినిమా రిలీజ్ అవుతుంది 9:30కి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గానీ, అటు సన్యా థియేటర్ లో గానీ కొన్ని థియేటర్ లో రిలీజ్ అవుతుంది. సో అక్కడ టికెట్ ధర వచ్చేసి 1250 రూపాయలు నుంచి స్టార్ట్. ఓకే. సో ఇంకా దీనికి అంటే మొత్తంలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ టికెట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో. సో ఓవరాల్ గా ఇండియాలో చూసుకున్నా ఇదే హైయెస్ట్ టికెట్ రేట్. కాబట్టి చాలా మంది ఏంటంటే దీనికి విమర్శలు చేస్తున్నారు అవసరమా అని చెప్పేసి. సో అంటే సినిమా బడ్జెట్ బట్టి టికెట్ ధరలు ఉంటాయి. సో వాళ్ళ టీం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే ప్రభుత్వం కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది టికెట్లు పెంచుకోమని. అది కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా వేరే టికెట్ రేట్లు ఉంటాయి. తర్వాత 1 వీక్ వరకు కూడా టికెట్ ధర వచ్చేసి 400 నుంచి 300, 200 ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే దీన్ని జీర్ణించుకోలేక, ఇంత ధరని జీర్ణించుకోలేక కొంతమంది సినిమా వ్యక్తులే కావాలని ఒక పుకార్ని సృష్టించి బైకాట్ అల్లు అర్జున్ పుష్ప 2 అంటూ కొన్ని ట్యాగ్స్ క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక పక్క పుష్పకి చాలా చాలా వివాదాలు ఉన్నాయి. రీసెంట్ గా మనం చూస్తే అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందని చెప్తే చాలా టైం పడుతుంది. బట్ మొత్తానికైతే వివాదాలు ఉన్నాయి. సో ఈ టికెట్స్ ధర గురించి ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, ఒక అడ్వకేట్, తెలంగాణకు సంబంధించిన ఒక అడ్వకేట్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది కొంచెం కలకలం రేతుంది. సో బట్ ఆల్రెడీ డిసిషన్ అయింది. దీన్ని ఈజీగానే కోర్టులో కొట్టువేస్తారంటూ కూడా చెప్తున్నారు. సో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైనా కానీ